హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పేరెంట్స్తో ట్రిప్ వెళ్ళిన వన్ మోర్ ప్లేస్ వచ్చి అక్షర్ధామ్ టెంపుల్ అనమాట, న్యూ జెర్సీలో. సో పేరెంట్స్ కొత్తగా ఎవరైనా యూఎస్కి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ చూస్ చేసుకొని వాళ్ళకి చాలా నచ్చుద్ది. అండ్ మేము వాషింగ్టన్ నుంచి ఇప్పుడు న్యూ జెర్సీకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోయాము. సో బోత్ వ్యూస్ చూసామన్నమాట మేము, నైట్ వ్యూ అండ్ మార్నింగ్ లైక్ డే వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్ద స్పేషియస్గా ఇచ్చారనమాట, ఎంతమంది వచ్చినా పార్క్ చేసుకునేలాగా. ఇంకా పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఆపోజిట్గా చాలా క్రౌడ్ వస్తూ ఉన్నారు టెంపుల్ విజిట్ చేసుకొని, చాలా బాగా అనిపించింది. అండ్ గెస్ వాట్, ఆ టెంపుల్లో అడుగు పెట్టగానే అసలు ఒక అద్భుతమైన స్మెల్ అనమాట. ఆ అగరబత్తి స్మెల్ చాలా సూపర్గా ఉంది. ఆ స్మెల్కి మన మైండ్ అంతా పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంకా దాంతో ఈ లుక్ అయితే అద్దరిపోయింది. ఆ ఐడియల్ సైడ్స్లో ఆర్కిటెక్చర్, ఆ సన్సెట్, మాకైతే వ్యూ సూపర్గా ఉన్నింది. ఖచ్చితంగా పేరెంట్స్కైనా ఎవరికైనా ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుద్ది అనమాట. అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ నీలకంఠ్ గారు ఇండియాలో ఏ టెంపుల్స్ని తన జర్నీలో విజిట్ చేశారో మొత్తం వేసుంటారనమాట, ప్లేసెస్ సహా హైలైట్ చేస్తుంటారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాం అనమాట. ఈ ఫౌంటైన్ని క్రాస్ అవుతాం టెంపుల్కి వెళ్ళే ముందు. బాగుంటుంది వ్యూ. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది, మనం కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ అనమాట. వెళ్తూ ఉండగా ఆ సెంటర్లో అక్షర్ధామ్ టెంపుల్ కనిపిస్తుంది. మనకు అసలు చాలా ఇంకా ఈగర్నెస్ ఇంకా పెరిగిపోద్ది అనమాట. అంతా వావ్ అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మనం దీనికి టికెట్స్ ఉంటాయన్నమాట. టికెట్స్ బుక్ చేసుకొని సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మొత్తం అంతా అయిపోయినాక లోపలికి వెళ్తాం అనమాట. రిజర్వేషన్ వచ్చి కంప్లీట్గా ఫ్రీ అండి, దానికి ప్రైస్ ఏం లేదు టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఇది జస్ట్ వాళ్ళు క్రౌడ్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే ఇలా ట్రాక్ చేస్తున్నారు. ఫైనలీ ఇప్పుడు చూడండి వ్యూ ఉంటుంది, హైలైట్గా ఉంటుంది. అసలు ఏమన్నా చేశారా? హానెస్ట్లీ ఈ టెంపుల్ని డిజైన్ చేసిన, బిల్డ్ చేసిన వాళ్ళకి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇలాంటి బ్యూటీ క్రియేట్ చేయడం ఎంత ఈజీ కాదు. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. వాళ్ళ పేషెన్స్ అండ్ వాళ్ళ భక్తితో చేశారు ఇది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయాలనిపించింది సీరియస్గా, ఇంత బ్యూటీని క్రియేట్ చేసిన దానికి. ఆ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి, ఎంత డీటెయిల్గా ఉన్నాయి అసలు. ప్రతి కర్వింగ్ అండ్ ప్రతి డిజైన్ ఇండియన్ కల్చర్ని చూపిస్తున్నారనమాట. బయట కొంతసేపు టైం స్పెండ్ చేశాక ఇప్పుడు లోపలికి వెళ్తున్నామంట. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఏమన్నా థింగ్స్ ఉంటే అన్నీ అక్కడ లాకర్ ఇస్తారు మనకి, లాకర్లో పెట్టేయాలన్నమాట. నేను కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్న లోపల ఎలా ఉంటాయని మీకోసం. ఇంకా గిఫ్ట్ షాప్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. ఇంకా నేను కొన్ని షాపింగ్ చేసుకున్నా. ఖచ్చితంగా కొనుక్కోవాల్సింది వచ్చి అగరబత్తులు అనమాట. ఇంట్లో పెడితే లిటరలీ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవుతాం అనమాట. ఇంకా ఇవే అనమాట లోపల ఆర్కిటెక్చర్. అసలు పిక్స్లో కన్నా మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి, చాలా చాలా సూపర్ ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్ గైస్, ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్.